పేద విద్యార్థులకు కొండందండగా భరోసా స్వచ్ఛంద సంస్థ నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ అన్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న జక్కం శ్రీనివాస్ తన పుట్టినరోజు సందర్భంగా చదువుకునే విద్యార్థులకు ఉడత భక్తి సాయంగా భరోసా స్వచ్ఛంద సంస్థ ద్వారా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా పాఠ్య పుస్తకాలు కానీ నోట్బుక్స్ కానీ చదువుకు అవసరమైన ఏ ఇతర వస్తువులు లేకుండా ఉన్నటువంటి పేద విద్యార్థుల చదువు కొరకు వారి భవిష్యత్తు కొరకు కొండంత అండగా భరోసా స్వచ్ఛంద సంస్థ నిలబడి ఉందని అన్నారు. చదువుకునే విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తున్న భరోసా సంస్థకి కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ద్వారా స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ద్వారా కూడా తన వంతు సహాయంగా అండగా నిలుస్తామని మాటిచ్చారు. చదువుకునే పరిస్థితి ఉన్న ఆలోచన ఉన్న చదువు కొనలేని పరిస్థితిలో ఉన్నటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా అండగా మేము ఉన్నామనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నటువంటి సంస్థ ఇవాళ భరోసా సంస్థ. ఇవాళ భరోసా ద్వారా నిజంగా ఒక విద్య అనేది ఎట్లా బ్రతుకుడో కాదు, ఎవరికి ఎట్లా బ్రతుకునివ్వాలో కూడా, ఇతరులకు బ్రతుకునివ్వాలో కూడా నేర్పేటువంటి ఒక సంస్కారాన్ని నేర్పే విద్యను నేర్చుకున్నటువంటి ఒక ప్రైవేట్ టీచర్, వారికి విద్యను నేర్పినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకెందుకులే అని అనుకోకుండా చల్లగా తన కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చొని తన పుట్టినరోజును జరుపుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా మరి ఎంతో మందికి తరగతి గదిలో విద్యాబుద్ధులు నేర్పినటువంటి జక్కం శ్రీనివాస్ సార్ గారు మరి ఈ సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అండగా నిలవాలని చెప్పి వారి విద్యా పుస్తకాలు లేకనో, నోట్బుక్స్ లేకనో, పెన్నులు లేకనో, పెన్సిల్స్ లేకనో, బ్యాగులు లేకనో ఆగద్దని చెప్పి వారికి భరోసా సంస్థకు అండగా నిలబడి అండదండగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు ఏదైతే విద్య నేర్పినప్పుడు విద్యాబుద్ధులు నేర్పినప్పుడు ఏదైనా అవసరం ఉంటే మేము ఉన్నామనేటువంటి అవకాశం చెప్పిన మాటను నిలబెట్టుకునే విధంగా ఇవాళ జక్కం శ్రీనివాస్ గారు నసీమా మేడం గారికి అండగా నిలబడి వాళ్ళ భరోసా సంస్థను ముందుకు తీసుకుని పోతున్నటువంటి తరుణాన్ని కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తూ మేము కూడా విద్యార్థి సంఘం నుంచి విద్యార్థి నాయకుడిగా ఒక ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తిగా వచ్చినటువంటి వాళ్ళం. ఇవాళ స్థానికంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుల దృష్టికి కూడా ఈ భరోసా కానీ నీడవారుగా చేసేటువంటి కార్యక్రమాలు తీసుకుపోతాం. ఇంకా ప్రభుత్వం నుంచి ఏదైనా విద్యార్థులకు రావాల్సినటువంటి విషయంలో కానీ ఏదైనా సహాయం విషయంలో కానీ, ఎందుకనంటే మీరు చిన్న ఉడతా భక్తి సహాయంలాగా మనం చేస్తున్నటువంటి సహాయం కంటే ఇంకా ఎక్కువ మించి ఏదైనా కార్పొరేట్ స్కూల్లో కానీ, కార్పొరేట్ కాలేజీలలో కానీ, ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో కానీ ఇవాళ ఈ రోజే కూడా చర్చ జరిగింది. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళని ఫీజు కట్టలేనటువంటి వాళ్ళు ఉంటే భరోసా సంస్థ ద్వారా కానీ, శ్రీనివాస సంస్థ ద్వారా కానీ మా దృష్టికి తీసుకొస్తే మా వంతుగా ఉడతా భక్తి సాయంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ అందజేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు జక్కం శ్రీనివాస్ని సాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రమేష్ గౌడ్, భరోసా సంస్థ వ్యవస్థాపకురాలు నసీమా, ప్రైవేటు ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ పెద్దంపేట గ్రామ శాఖ అధ్యక్షులు మేరుగు కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఊరెట్ మహేష్, కోడిపుంజుల కళ్యాణ్, సంయుక్త వినయ, అస్మిత, రిషిత తదితరులు పాల్గొన్నారు.